తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారతదేశం ఇటీవల కాలం చూసుకుంటే క్రీడలకి చాలా ప్రాధాన్యత ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అసలు ఆ క్రీడలు అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి భారతదేశంలో క్రికెట్. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో చూసుకున్న అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడలకి చాలా ప్రాధాన్యత ఇస్తుందంట. ఒక క్రికెట్ అనే కాకుండా వాలీబాల్ కానీ, టెన్నిస్ అన్ని క్రీడలు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో మనం విశాఖ కోసం ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే విశాఖ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. అది ఎవరి వల్లనంటే క్రికెట్ ప్లేయర్ మన నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రజెంట్ ఇండియా ఇంగ్లాండ్లో లీగ్లో కూడా ప్రజెంట్ మనం ఆడుతున్నారు. ఈ ఘనత ఇంకా మరొక ముందే మరో ఘనత కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశాఖ గాజాక ప్రాంతానికి చెందిన చరణ్ మరొక ఖ్యాతిని సాధించి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇటీవలే కాలంలో జరిగిన థాయిలాండ్లో జరిగిన ఏషియన్ వాలీబాల్ ఛాంపియన్షిప్ లోని అండర్ 16 భారతదేశం టీంలో ఆడుతూ కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా సరే చరణ్ పేరే అందరూ కూడా తలుచుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చరణ్ నివాసం వద్ద ఉన్నాం. ఈరోజు చరణ్తో పాటు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉన్నారు. అసలు ఆ చరణ్ ఇక్కడ సంబరాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా మనతో పాటు చరణ్ కానీ వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ ఉన్నారు. అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం ఈరోజు సుమన్ టీవీ చేస్తుంది. హాయ్ చరణ్, కాంగ్రాట్స్ ముందుగా నీకు. ఇండియాకి కూడా నువ్వు కూడా పేరు తీసుకొచ్చావు. అసలు ఈ వాలీబాల్లోకి రావడం గల కారణం కానీ ఎన్ని ఇయర్స్ పెట్టి నీకు ప్రాక్టీస్ చేయడానికి అంత? ప్రాక్టీస్ అయితే నిజం నార్మల్గా అయితే కోవిడ్ టైంలో అయితే బాగా ఇంప్రూవ్ అయ్యాం. నార్మల్గా అయితే ఇక్కడ అసలు గేమ్ అనేది ఉండేది కాదు. ఈ పార్క్ పక్కన ఒక పార్క్ ఉండేది. ఆ పార్క్లో ఏదో సరదాగా ఏదో నేర్చుకుందాం అని వెళ్ళి అలాగా అక్కడ బాల్ అందిస్తూ స్టార్టింగ్లో అలా ఉండి తర్వాత అలాగలాగా చూసి నేర్చుకోవడం, నేనేటి ఆడలేకపోతున్నాను అనుకొని అలా నేర్చుకొని తర్వాత స్కూలు నార్మల్ స్కూల్ గేమ్స్ ఆడుకొని తర్వాత ఇంకెక్కడే ఇలా ఉండిపోతాం ఏంటి అని మా మాయ గారిని ఇలా అకాడమీలో జాయిన్ అవుతానని అడగడం, అతను కూడా ఏం అనకుండా నీ ఇష్టం రా నువ్వేం చేస్తావో చెయ్యి అనడం, వెంటనే అప్పుడే సాయి ఇవి పడడం, అందులో లక్కీగా సెలెక్ట్ అవ్వడం. ఇప్పుడు ఆడారు కదా థాయిలాండ్లోని ఏషియన్ దాంట్లోనే, అది ఎప్పుడు కండక్ట్ చేశారు? దాంట్లోనే ఇండియాకి ఏ ప్లేస్ వచ్చింది దాంట్లో? అది మొన్న జూలై 12th to 19th మ్యాచెస్ అయ్యాయి. నార్మల్గా అయితే మే 10th సెలెక్షన్ చేశారు. జూలై 12th to 19th మ్యాచెస్ అయ్యాయి. అందులో మన ఇండియాకి 3rd మెడల్ వచ్చింది. మొత్తం మన ఈ స్టేట్స్ నుంచి కానీ మన సౌత్ నుంచి కానీ ఎంతమంది ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యారు టీంలో? ఆల్ ఓవర్ సౌత్ నుంచి నేను ఒక్కడిని అయ్యాను. అందులోనే తెలుగు అబ్బాయిని ఒకడినే. మరి ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ రోజు ఎంతమంది మేము కూడా చూసాం, ర్యాలీలు కానీ సంబరాలు కానీ అందరూ వస్తూ నీకు కంగ్రాట్స్ చెప్తూ విషెస్ చెప్తున్నారు. నీకు ఎలా అనిపిస్తుంది? అదంతా మాయ గారి వల్ల అయింది. మాయ లేనిదే నేను లేను. మాయ అంతా చేశారు. మొత్తం సత్యనారాయణ సార్ అనే మా కోచ్, అతను చాలా బాగా నాలో టాలెంట్ని చూసి నాలో ఏముందో అది బయటికి తెచ్చి అలాగా నా వెనకాల ఉండి అలా ప్రోత్సహించి అతనే ఎక్కడ ఏ సెలక్షన్లు అయినా చెప్పి అతనే నా వెనకాల ఉండి అలా చేయించాలి. సత్యనారాయణ సార్కి కూడా థ్యాంక్స్. కంగ్రాట్స్ చరణ్. ఇంకా నువ్వు ఇండియా టీం తరఫున ఆడి భారతదేశానికి ఎన్నో మెడల్స్ తీసుకొచ్చి మీ టీము నువ్వు అందరూ కూడా ఎన్నో మెడల్స్ తీసుకోవాలని చెప్పి సుమన్ టీవీ కూడా భావిస్తుంది. అయితే చరణ్ తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళ మావి గారు కూడా మనతో ఉన్నారు. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నా కుటుంబ సభ్యులు కానీ మావి గారు అందరూ నా ఎన్నంటే ఉండి నన్ను నడిపించారని కూడా చరణ్ చెప్తున్న పరిస్థితి. వాళ్ళతో కూడా వారి మాటలో కూడా అసలు చరణ్ ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుంచి ఈ వాలీబాల్కి టీంకి రావడానికి కారణాలు కానీ ఇప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ కూడా మనం కూడా షేర్ చేసుకుందాం. సార్ అది ఎప్పుడు చరణ్ మీకు చెప్పాడు? ప్రజెంట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ హ్యాపీనెస్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్కి కంగ్రాట్స్ చెప్తూ, ఎందుకంటే ఇంత పెద్ద అచీవ్మెంట్ అంటే ఎవ్వరు ఊహించని వాలీబాల్ అంటే క్రికెట్ అంటేనే ఫేమస్ మన ఇండియాకి. అలాంటిది వాలీబాల్లో ఇంత ప్రతిభ కనబరిచిన మా చరణ్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కుటుంబ సభ్యుల తరపున, అలాగే సాయి స్పోర్ట్స్ తరపున కూడా ఆయనకి కృతజ్ఞత చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఫస్ట్ ఈ కరోనా టైంలో అంటే పిల్లల స్కూల్ లేదు. ఆ టైంలో గ్రౌండ్కి వెళ్ళి వచ్చేవాడు. నాకు మామూలుగా ఏదో గ్రౌండ్కి వెళ్తున్నాడు వస్తున్నాడు అని అనుకునేవాడిని, కానీ ఏంటి ఆడుతున్నాడు ఏం చేస్తున్నాడు అన్నది నాకు ప్రత్యేకంగా ఏం చెప్పలేదు ఎప్పుడు కూడా. అక్కడ కుర్రోళ్ళు కొంతమంది నాతో అన్నారు,
చరణ్ చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి అంటే, ఆహా! అంత బాగా ఆడుతున్నాడా అనుకోని, సర్లే అని చెప్పేసి ఆడిని కూడా నేను అడగలేదు ఎప్పుడు కూడా. స్కూల్ గేమ్స్ అంటే స్కూల్‌లో అప్పుడు మళ్ళీ తెరిచిన తర్వాత స్కూల్స్‌కెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత, ఆ స్కూల్‌లో టీమ్‌ని తయారు చేసుకుంటున్నారు. టీమ్ లేదు అసలు యాక్చువల్‌గా ఆ స్కూల్‌లో. అప్పుడు చరణ్‌ని పెట్టుకొని ఒక టీమ్ తయారు చేసుకున్నారాళ్ళు స్కూల్‌లో. ఆహ్, దాని తర్వాత చరణ్ ఆ స్కూల్‌కి ఒక 2, 3 మెడల్స్ తెప్పించి, ఆ స్కూల్‌కి ఒక స్పోర్ట్స్‌లో ఒక అత్యుత్తమ స్థానాన్ని కలిగించాడు. ఆ తర్వాత నన్ను ఒకరోజు అడిగాడు, "మావయ్య మరి నన్ను అకాడమీలో ఎక్కడైనా జాయిన్ చెయ్యి" అని చెప్పేసి నన్నడిగితే, నేను ఒకటి ఆలోచించాను. ఈ రోజుల్లో ప్రైవేట్ అకాడమీలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయిరా. చూద్దాం, తప్పనిసరిగా నిన్నైతే జాయిన్ చేస్తాను, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి, లక్కీగా అప్పుడే ఆడెప్పుడు అడిగాడో ఆ ఒక 10 రోజుల్లోపే సాయిలో ఇలాగా ఎంపిక ఉందని చెప్పేసి ఒక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఇంత మెడల్ సాధించారు కదా, భారతదేశం నుంచి కానీ, ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ, ఏం కోరుకుంటున్నారు సార్ మీరు చరణ్ కోసం? చరణ్ ఇంకా అత్యుత్తమ స్థానానికి వెళ్ళాలని, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అండర్-17 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఉంది. ఫస్ట్ టైం క్వాలిఫై అయ్యాము. మన ఇండియా తరపున ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. అలాంటిది మొన్న ఆడిన ఏషియన్ గేమ్ నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి క్వాలిఫై అవ్వడం పెద్ద అచీవ్‌మెంట్. దాన్ని బేస్ చేసుకొని రేపు దానికి ప్రిపేర్ అయ్యి, ఈడు కూడా ఆ టీమ్‌లో ఉండి ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండమ్మా, అసలు చరణ్ ఏం కోరుకోవాలనుకుంటున్నారు? చరణ్‌కి ఏం సాధించాలనుకుంటున్నారు? ఇంకా పెద్ద పొజిషన్‌కి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. వరల్డ్‌లో బాగా ఆడాలని, ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టుకో మా ఫ్యామిలీకి. అది ఇక్కడ మనం చూసాం కదా, చరణ్ కుటుంబ సభ్యుల్లో ఒకటే ఆనందం అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా చెప్తున్నారు, ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. అదే విధంగా ఈరోజు చరణ్ కూడా మన తెలుగువాడు, తెలుగు బిడ్డ అయి ఉండి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క చరణ్ ఈరోజు ఒక ఘనతనే సాధించాడని చెప్పవచ్చు. ఏదైతే థాయిలాండ్లో జరిగిన వాలీబాల్ ఏషియన్ చిప్లో కూడా అండర్-16 దాంట్లో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడంతో పాటు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరిన్ని సహకరించినట్లయితే చరణ్ భారతదేశం తరపున ఆడి మరెన్నో ఘనతలు తీసుకురావాలని చెప్పి ప్రాంతంతో పాటు తెలుగు వారందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.